ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియజేస్తూ ఉన్నాను. ప్రతి ఉదయం దేవుని తని ఆధ్యాత్మిక కార్యక్రమానికి మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను. నేటి వాక్య ధ్యానముగా సామెతల గ్రంథము 5వ అధ్యాయము మొదటి నుండి దేవుని వాక్యాన్ని చదువుకుంటూ ధ్యానం చేసుకుంటాను. నా కుమారుడా, నా జ్ఞానోపదేశము ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుందువు, తెలివిని బట్టి నీ పెదవులు మాటలాడును. జార స్త్రీ పెదవుల నుండి తేనె కారును, దాని నోటి మాటలు నూనె కంటెను నునుపైనవి. దాని వలన కలుగు ఫలము ముషిని పండంత చేదు, అది రెండంచులు గల కత్తి అంత పదును గలది. దాని నడతలు మరణమునకు దిగుటకు దారితీయను, దాని అడుగులు పాతాళమునకు చక్కగా చేరును. అది జీవమార్గమును ఏమాత్రమునో విచారింపదు, దానికి తెలియకుండానే దాని పాదములు ఇటు అటు తిరుగును. కుమారులారా, నా మాట ఆలకింపుడి, నేను చెప్పు ఉపదేశము నుండి తొలగకుడి. చారిస్త్రీయుండు ఛాయకుపోక నీ మార్గము దానికి దూరముగా చేసుకునము. దాని ఇంటి వాకిటి దగ్గరకు వెళ్ళకము. వెళ్ళిన ఎడల పరులకు నీ యవన బలమును, క్రూరులకు నీ జీవితకాలమును ఇచ్చివేతువు. నీ ఆస్తి వలన పరులు తృప్తి పొందుదురు, నీ కష్టార్జితము అన్యుల ఇల్లు చేరును. తుదకు నీ మాంసమును నీ శరీరమును క్షీణించినప్పుడు, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని, నా హృదయము గద్దింపునెట్లు నేను తృణీకరించెను. నా బోధకుల మాట నేను వినకపోతేనే, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు. నేను సమాజ సంఘముల మధ్య నుండినను, ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయను అని నీవు చెప్పుకొనుచు మూలుగుచూ ఉందువు. నీ సొంత కొండలోని నీళ్లు పానము చేయము, నీ సొంత బావిలో ఉప్పు జలము త్రాగుము. నీ ఓటలు బయట చెదరకోదగున, వీధులలో అవి నీటి కలువలా పారదగున. అన్యులు నీతో కూడా వాటిని అనుభవింపకుండా అవి నీకే ఉండవలెను గదా. నీ ఓట దీవెననందును, నీ యవన కాలపు భార్య యందు సంతోషింపుము. ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి. ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము. ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడివై ఉందువు, పరస్త్రీ రొమ్ము నీవేళ కౌగిలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. దుష్టిని దోషములు వానిని చిక్కులబెట్టును, వాడు తన పాప పాశముల వలన బంధింపబడును. శిక్ష లేకయే అటువాడు నాశనమగును, మూర్ఖుడై వాడు త్రోవ తప్పిపోవును. ఆమేన్. ప్రభునందు ప్రియదేవుని జనాంగమా, చదవబడిన లేఖనము నిమిత్తమే ప్రార్థన చేద్దాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించుచున్న మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ. ఈరోజు మేము ధ్యానం చేయట కొరకు చదువుకున్న ఈ లేఖన భాగాన్ని మా కొరకు దీవించండి, ఆశీర్వదించండి. ఈ లేఖన భాగముల నుండి కొన్ని ఆత్మీయ పాఠాలు మీరే మాకు బోధించి నేర్పించమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. ప్రియమైనటువంటి దేవుని జనాంగమా, మన ప్రభువును రక్షకుడైన యేసయ్య పరిశుద్ధ నామములో మీకు శుభములు తెలియచేస్తూ నేటి వాక్య ధ్యానాన్ని ప్రారంభిస్తూ ఉన్నాను. సామెతల గ్రంథం 4వ అధ్యాయాన్ని నిన్నటి దినంతో మనం సంపూర్తి చేసి ఈరోజు 5వ అధ్యాయమును మనం ప్రారంభించనై ఉండగా, ఈ 5వ అధ్యాయము ప్రధానంగా దేనిని గురించి వివరిస్తూ ఉంది, దేనిని గురించి హెచ్చరిస్తూ ఉందో మనము దానిని ధ్యానం చేద్దాం. ఈ 5వ అధ్యాయము ప్రధానంగా వ్యభిచారాన్ని, దాని ఘోరమైన పరిణామాలను గురించి మనల్ని హెచ్చరిస్తూ ఉంది. ప్రధానంగా వ్యభిచారము, దాని యొక్క పరిణామాలు ఎలా ఉంటాయో, ఆ యొక్క వ్యభిచారపు తలంపులు, వ్యభిచారపు ఆలోచనలు విడిచిపెట్టి జ్ఞానమును అభ్యసించడం ద్వారా పాపపు మార్గము నుండి దూరంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత మనము ఈ అధ్యాయంలో మనం చూడవచ్చును. నా ప్రియ దేవుని జనాంగమా, వ్యభిచారపు తలంపులు, పాపపు మార్గములో నడవటం, వీటన్నిటికీ దూరంగా ఉంచేది దేవుని యొక్క జ్ఞానమే. దేవుని ఉపదేశము విన్నప్పుడు, దేవుని ఉపదేశమును అంగీకరించినప్పుడు మనలను ప్రధానంగా వ్యభిచారాన్ని నుండి, పాపపు తలంపుల నుండి, పాపపు వ్యభిచారపు ఆ యొక్క మార్గముల నుండి మనలను దూరంగా ఉంచడానికి ఆ దేవుని యొక్క జ్ఞానం ఉపయోగపడుతుందని
ఆ జ్ఞానాన్ని మనము ఆహ్వానిస్తే, ఉపదేశాన్ని విడిచిపెట్టక పట్టుకుంటే ఆ వ్యభిచారపు మార్గముల నుండి దేవుని యొక్క జ్ఞానములను మరి విడిపిస్తుంది, వేరు చేస్తుంది అని ఈ అధ్యాయంలోకి వక్కాణిస్తూ ఉంది. కాబట్టి ప్రియ దేవుని పిల్లలారా, మరి చాలామంది అనుకుంటారు కదా, మరి నేను మరి పాపం చేసిన ఎవరు చూడటం లేదు, నేను వ్యభిచారపు తలంపులు కలిగి ఉన్నా నన్ను ఎవరు చూడటం లేదు, నేను మరి పరస్త్రీలను మోహిస్తున్నప్పుడు, పరస్త్రీలతో పాపం చేస్తున్నప్పుడు, మరి పొరుగువాని భార్యతో సరసమాడుతున్నప్పుడు నన్ను ఎవరు చూడటం లేదు, నన్ను ఎవరు చూడలే అనుకుంటా ఉన్నారు. నా ప్రియ దేవుని పిల్లలారా, 5వ అధ్యాయము వ్యభిచారానికి దూరంగా ఉండమని, వ్యభిచారపు తలంపులను మనసులోనికి రానియొద్దని, మరి ఇట్టి వాటిని నీవు దూరం పెట్టాలి అని అంటే దేవుని ఉపదేశాన్ని, దేవుని జ్ఞానాన్ని అభ్యసించాలని, పాపపు మార్గము నుండి దూరంగా పారిపోవాలంటే దేవుని యొక్క జ్ఞానమే నీకు మూలాధారము అని. ఒకవేళ నీవు అనుకుంటున్నావేమో, నన్ను ఎవరు చూడటం లేదు, నేను ఎవరు చూడనప్పుడే చేశాను, ఆ యొక్క పాపపు క్రియను ఎవరు చూడలేదు అని నీవు అనుకుంటున్నావేమో. దేవుడు తన వాక్కుతో నీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని పిల్లరా, మరి 5వ అధ్యాయము 21వ వచనంలో మనం చూస్తే, నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. ఎంత చక్కగా దేవుని మాట ఇక్కడ సెలవిస్తూ ఉంది. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటినీ ఆయన గుర్తించును. నరుని మార్గములు యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. ఇదేం పిల్లరా, దేవుడు రికగ్నైజ్ చేస్తూ ఉన్నాడు. ఒకవేళ నీ తల్లి తండ్రి నిన్ను రికగ్నైజ్ చేయలేదేమో, గుర్తించలేదేమో, కానీ నా దేవుడు నిన్ను గుర్తిస్తూ ఉన్నాడు. నీ నడతలన్నీ ఆయన ఎరిగి ఉన్నాడు. కాబట్టి యవన కుమారులైన కుమార్తెలైన, రక్షింపబడిన వారైన, పెద్దలైన చిన్నలైన, వృద్ధులైన, ఎవరైనా ఒక్కటే నియమం. దేవుని జ్ఞానాన్ని అభ్యసిస్తే, దేవుని యొక్క ఉపదేశాన్ని అంగీకరిస్తే, మరి ఆ పాపపు మార్గము నుండి, వ్యభిచారపు తలంపుల నుండి, వ్యభిచారము నుండి నీవు దూరంగా ఉండేటట్లు నిన్ను మరి అది దేవుని వాక్యం నీకు సహాయం చేస్తుంది. కాబట్టి ప్రియదేని పిల్లరా, ఇక వచనం వెంబడి వచనాన్ని మనం చూస్తే, దేవుడు మరి 1 నుండి 5 వచనాల్లో, 2 వచనాల్లో మరి జ్ఞానం యొక్క ఉపదేశాన్ని వినుమని చెప్పి ఆయన అక్కడ ప్రోత్సహిస్తూ ఉన్నాడు. జ్ఞానము, ఉపదేశము నిన్ను పాపపు మార్గంలోనికి వెళ్లకుండా కాపాడుతుంది అని మరి 1-2 వచనాల్లో ఆయన సెలవిస్తూ ఉన్నాడు. 3వ వచనము నుండి, మరి జారస్త్రీ పెదవుల నుండి తేనె కారుతుంది. జారస్త్రీ అంటే వ్యభిచారపు తలంపులు కలిగినటువంటి స్త్రీ. మరి యవనులను లోపరుచుకుంటూ తన నునుపైన పెదవులతో మరి యవనులను, వృద్ధులను, పెద్దలను అందరినీ కూడా తన మార్గంలోనికి లాగి వేసుకునేటువంటి మరి జారస్త్రీ గురించి దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. మరి దాని నోటి నుండి నూనె వంటి నునుపైనవి, దాని నోటి మాటలు ఎలాంటివంటే అండి, నూనె కంటే నునుపుగా ఉంటాయంటండి. దాని పెదవుల నుండి తేనె కారును అని మరి 2వ అధ్యాయంలో చెప్పినటువంటి మాటలను ఇక్కడ మరలా ఉటంకిస్తూ మరి లేఖికుడు మరి మన జీవితాన్ని వ్యభిచారపు కోపంలోనికి దింపి వేసుకొనకుండా, వ్యభిచారపు ఆలోచనలతో మన జీవితాన్ని నాశనం చేసుకొనకుండా, మరి వ్యభిచారపు తలంపుల వలన, వ్యభిచారము వలన, జారత్వం వలన కలిగేటువంటి ఆ పరిణామాలను మనము అనుభవించకుండా దేవుడు తన ఉపదేశమును పంపి మనల్ని జ్ఞానవంతులుగా చేయాలని ఆశపడుతూ ఉన్నాడు. అయితే జారస్త్రీ పెదవుల నుండి మరి తేనె కారుతుందంటండి. తేనె దాని పెదవుల నుండి వచ్చే మాట ఎలా ఉంటుందంట, తీయగా ఉంటుందంటండి. కాబట్టి ఈ రోజున లోకమంతా ఇలాంటి జారస్త్రీల ఎడల మరి వాంఛ కలిగిన వారే, జారస్త్రీ ఎడల ప్రియ దేవుని జనాంగమా, తమ జీవితాలను, తమ దేహాలను, తమ శరీరాలను మలినపరుచుకుంటున్న వారు లోకముతో కలిసిపోయి దాని యొక్క ఛాయలోనికి, దాని యొక్క మరి మార్గంలోనికి లాగివేయబడి ఆ
కోపముల నుండి బయటికి రాలేకపోయి వారు అంటారంట కదా, అయ్యో ఉపదేశము నేను ఎట్లు త్రోసివేసి తిని శరీరము క్షీణించిపోతుంది. నా ప్రియదేవుని పిల్లారా, ఈ లోకముల భయంకరమైన వ్యాధిగా దేని చెప్తా ఉన్నాం? ఎయిడ్స్ వ్యాధికి మందు మరి ఈ మధ్యనే కనుగొన్నారు అన్నారు, కానీ అది ఇంకా వాడుకలోనికి రానేలేదు. నా ప్రియదేవుని పిల్లలు, యవ్వన కుమార్తెలు ఈ రోజున ఈ భయంకరమైన మహమ్మారికి లోనైపోయి వారు ఉపదేశాన్ని తిరస్కరించి, జ్ఞానాన్ని తిరస్కరించి, తమకిష్టవచ్చినటువంటి మార్గములు వారు తిరిగి వారు ఉపదేశాన్ని జ్ఞానాన్ని త్రోసిపుచ్చి వారు అంటున్నారు కదా, 12వ వచనం 5వ అధ్యాయంలో, అయ్యో ఉపదేశము నేనెట్లు త్రోసివేసి తిని, నా హృదయపు గద్దింపును నేనెట్లు తృణీకరించాను, నా బోధకుల మాట నేను వినకపోతిని, నా ఉపదేశకులకు నేను చెవియొగ్గలేదు, నేను సమాజ సంఘముల మధ్య ఉండినను ప్రతి విధమైన దౌష్ట్యమునకు లోబడుటకు కొంచెమే ఎడమాయనని మరి చెప్పుకొనుచు మూలుగుతాడంటండి. అంతటి దుర్మార్గమైన చర్యకు నీ శరీరము క్షీణించేంత వరకు ఆ వ్యభిచారపు జారస్త్రీ నిన్ను లాగివేస్తుంది. చివరకు దాని యొక్క మరి పరిణామం ఏంటో తెలుసా? మరణమే. నీవు ఉదయకాలమందు నీ జీవితము ప్రభు యొక్క శిక్షలను బోధలను మరి పెరిగేదిగా ఉందా? ఆయన జ్ఞానాన్ని ఉపదేశాన్ని తిరస్కరించావా? నీ బోధకుల మాట వినకుండా నీవు చెడిపోయావా? ఆయన గద్దింపు నీ హృదయము నిన్ను గద్దించింది. నువ్వు వ్యభిచారం చేస్తున్నప్పుడు, జారస్త్రీ వద్దకు నువ్వు వెళ్ళినప్పుడు నీ హృదయం నేను గద్దించింది. నా కుమారుడా, నా కుమార్తె, ఇది నీకు తగదు అని నిన్ను హెచ్చరించింది. అయినా ఆ దుర్మార్గపు క్రియలలో నీవు పాల్గొన్నావు కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. నన్ను ఎవరు చూడటం లేదు నువ్వు అనుకున్నావు కదా. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. ఏమిటో తెలుసా? యవన కుమారులకు, యవన కుమార్తెలకు చక్కటి మరి వివరణ దేవుడు తన పరిశుద్ధ గ్రంథంలో మనకు ఉంచాడు. దేని పిల్లలు అంటున్నాడు కదా, నీ సొంత కుండలోని నీళ్లు పానం చేయి, నీ సొంత బావిలో ఉబుకు జలము త్రాగము, నీ ఓటలు బయటికి చెదిరిపోదగునా, వీధులలో అవి నీటి కాలువలుగా పారదగున, అన్యులు నీతో కూడా వాటిని అనుభవించకుండా అవి నీకే ఉండవలెను కదా అని దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. దేని పిల్లలు ఇక్కడ ఉపమాన రీతిగా నీ సొంత కుండలోని నీళ్లు పానము చేయి అని చెప్తా ఉన్నాడు. సొంత కుండలోని నీళ్లను పానం చేయకుండా బయట కుండలో పరస్త్రీలు మరి పరవాణి యొక్క మరి కుండలో నీళ్లు త్రాగాలని నువ్వు చూస్తూ ఉన్నావేమో. అందుకే కింద ఇక కుండ బద్దలు కొట్టినట్లుగా దేవుడు చెప్తా ఉన్నాడు. ఏంటో తెలుసా? మరి నీ యవన కాలపు భార్య యందు సంతోషించు, ఆమె అతి ప్రియమైన లేడి, అందమైన దుప్పి, ఆమె రొమ్ముల వలన నీవు ఎల్లప్పుడూ తృప్తి నొందుచుండము, ఆమె ప్రేమ చేత నిత్యము బద్ధుడివై ఉండము. నా కుమారుడా, జారస్త్రీ యందు నీవేళ బద్ధుడివై ఉందువు, పరస్త్రీ రొమ్ము నువ్వేళ కౌగలించుకుందువు. నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. జాగ్రత్త అంటూ ఉన్నాడు. ఇదేం పిల్లలు, ఎంత చక్కగా నీకు వివాహ బంధానికి విధేయత చూపమని, ఆ విధేయత, వివాహ బంధములో ఉన్నటువంటి విధేయత నీకు ఆనందాన్ని, సంతోషాన్ని ఇస్తుందని. కాబట్టి పరస్త్రీ యొక్క రొమ్మను నీవేళ కౌగిలించుకుంటావు. పరస్త్రీని కౌగిలించుకునేటువంటి మనుష్యులు, జారస్త్రీ వద్దకు వెళ్ళి జారస్త్రీని కౌగిలించుకునేటువంటి మనస్సు ఈ రోజున నీలో మరి కలిగి ఉన్నావంటే ఎంత దుర్మార్గమైనటువంటి మార్గంలో నువ్వు ఉన్నావో జాగ్రత్త. ఉపదేశము నీ పాదాల చెంతకు వస్తూ ఉంది. ఉపదేశము నేను హెచ్చరిస్తూ ఉంది. ఈ 5వ అధ్యాయంలో మరి దేవుడు మరి వ్యభిచారపు తలంపులు కలిగిన వారిని, జారస్త్రీ వద్దకు మరలా వెళ్తున్నటువంటి వారిని హెచ్చరిస్తూ ఉన్నాడు. నా కుమారుడా, నా జ్ఞానోపదేశం ఆలకింపుము, వివేకము గల నా బోధకు చెవియొగ్గుము అంటూ ఉన్నాడు. అప్పుడు నీవు బుద్ధి కలిగి నడుచుకుంటావు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. ఒకవేళ జారస్త్రీ తన మరి తేనె కంటే నునుపైనటువంటి మాటలతో నిన్ను మరి లాగివేయాలని చూసినా, ఎప్పుడైతే నీవు ఆయన జ్ఞానోపదేశాన్ని ఆలకిస్తావో, ఆయన బోధకు చెవి ఎగ్గుతావో, అప్పుడు బుద్ధి కలిగి నడుచుకుంటావు. తెలివి కలిగి నీ పెదవులు మాట్లాడతాయి. నా ప్రియమైన పిల్లరా, ఇటు తెలివి, ఇటు బుద్ధి నీకు లేకపోతే, ఈ ఉపదేశపు జ్ఞానము నీకు లేకపోతే
నీవు పరస్త్రీ దగ్గరికి వెళ్ళిపోతావు. జారస్త్రీ నిన్ను నిన్ను లాగి వేస్తుంది. జారస్త్రీకి నీవు అలవాటు పడిపోతావు. జాగ్రత్త. నీవు చీకటిలో నేను చేశానులే, నన్ను ఎవరు చూడటం లేదని నీ పాపపు క్రియలను కప్పుకోవాలని చూస్తూ ఉన్నావేమో. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది 5:21 నరుని మార్గములను యెహోవా ఎరుగును, వాని నడతలన్నిటిని ఆయన గుర్తించును. జాగ్రత్త. నువ్వు ఎలా బ్రతుకుతూ ఉన్నావు? ఈ లోకంలో నిన్ను జారస్త్రీ యొక్క కనుసరణలో పడకుండా, జారస్త్రీ మాటలకు నువ్వు లోబడకుండా, పరస్త్రీ దగ్గరకు నువ్వు పోకుండా నిన్ను కాపాడేది ఒక దేవుని యొక్క జ్ఞానమే. ఆయన ఉపదేశ జ్ఞానమును నీవు అంగీకరించి, ఆయన జ్ఞానమునకు నీ చెవి యొగ్గి, ఆయన ఉపదేశానికి నీ హృదయమందు చోటిస్తే దేవుడు ఇట్టి క్రియల నుండి, జారస్త్రీ నుండి, పరస్త్రీ నుండి, పాపపు మార్గం నుండి నిన్ను తప్పిస్తాడు. నీ జీవితం ఎలా ఉంది? ఒకవేళ చీకట్లో చేశానులే, నా తల్లిదండ్రులు చూడలేదు, నా బంధువులు చూడలేదు, నా స్నేహితులు చూడలేదు అనుకుంటున్నావేమో. జాగ్రత్త. 5:21 దేవుడు హెచ్చరిస్తూ ఉన్నాడు. నరుని మార్గములను ఆయన ఎరిగినవాడు, ఆయన నీ నడతలన్నిటిని ఆయన గుర్తిస్తున్నాడు. జాగ్రత్త. నా కుమార్తె, నా కుమారుడా, యవన బిడ్డ, యవన కుమార్తె, నీ యవన జీవితాన్ని, నీ శరీరాన్ని, దేహాన్ని పాడు చేసుకుంటూ ఉన్నావా? అల్పకాలపు సుఖభోగములకు నీ శరీరాన్ని, నీ దేహాన్ని అమ్ముకుంటున్నావా? జాగ్రత్త. దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది, నా జ్ఞానోపదేశం ఆలకించమని, వివేకము గల నా బోధకు చెవియొగ్గమని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంది. జాగ్రత్త. పరస్త్రీ, జారస్త్రీ నిన్ను జారత్వములనికి లాగివేయటానికి జాగ్రత్త పడమని, దాని నోటి మాటలకు, నునుపైన మాటలకు, తేనె కంటే మధురమైన మాటలకు నువ్వు లోబడకుండా ఉండాలంటే ఇప్పుడే ఆయన జ్ఞానోపదేశాన్ని ఆలకించు. వివేకము గల ఆయన బోధకు చెవియొగ్గు. అప్పుడు నువ్వు బుద్ధి కలిగి నడుచుకుంటావు. తెలివిని బట్టి నీ పెదవులు మాట్లాడతాయి. ఎట్టి సంబంధాలు కలిగి ఉన్నావు. జాగ్రత్త. దేవుని వాక్యమును ధ్యానించే, దేవుని ఉపదేశాన్ని ఆలకించు. తెలివి గల వివేకమునిచ్చేటువంటి ఆయన బోధకు చెవియొగ్గు. దేవుడు అట్టి వ్యభిచారపు మార్గముల నుండి, తద్వారా పరిమణించేటువంటి ఆ యొక్క వ్యభిచారపు ఘోరమైన పరిణామాలను నీవు తప్పించుకుంటావు. జ్ఞానాన్ని అభ్యసించటం, పాపపు మార్గం నుండి దూరంగా ఉండటం యొక్క ప్రాముఖ్యత దేవుని యొక్క జ్ఞానోపదేశంలో నీకు దొరుకుతుంది. అట్టి కృప దేవుడు మీకు మనందరికీ అనుగ్రహించునుగాక. దయగలిగిన తండ్రి, కృపగలిగిన దేవ, మీ ఘనమైన ఉన్నతమైన నామానికి స్తోత్రాలయ్యా. అయ్యా, ఇదిగో తండ్రి, చాలామంది ఈరోజు నన్ను ఎవరు చూడటం లేదు. నేను ఎక్కడో మూలన ఎవరు చూడని ఎత్తైన ప్రదేశంలో దాచబడినటువంటి స్థలంలో నేను పాపం చేశానులే, నన్ను ఎవరు చూడటం లేదని చాలామంది భ్రమపడి పాపకోపంలోకి పడిపోయిన వారు అనేక మంది లోకంలో ఉన్నారయ్యా. జారస్త్రీ తేనె కంటే నునిపోయిన మాటలకు లోబడిపోయి, అయ్యా, పరస్త్రీలను మోహించి నీ పొరుగువాని భార్యను ఆశించకూడదన్నటువంటి నీ ఆజ్ఞను విడిచిపెట్టి మరిచిపోయి, అయినా ఇదిగో తండ్రి, లోకము పాపముతో పడిపోయి జారత్వంలోనికి లాగివేయబడి ఎందరో యవన బిడ్డలు నాశనమైపోతూ ఉన్నారు. ఎందరో యవన కుమార్తెలు తమ శరీరాన్ని మలినపరుచుకుంటున్నటువంటి దినాల్లో ఇదిగో తండ్రి, సామెతల గ్రంథం 5వ అధ్యాయంలో నుండి నీవు గద్దిస్తూ ఉన్నావు. నా జ్ఞానోపదేశమేనమని హెచ్చరించావు నాయన. ఎవరైతే వివేకమునిచ్చిన నీ బోధకు చెవి ఎక్కుతావారు అయ్యా, ఇదిగో తండ్రి, నీ బోధకు చెవి ఎక్కకుండా, నీ జ్ఞానోపదేశమును వినకుండా పాడైపోయారు. అట్టి యవనకు బిడ్డలందరినీ అయ్యా, లోకములో ఉన్న సర్వమానవాళ్ళని నీ పాదాల చెందకు తెస్తూ ఉన్నాను. వారిలో ఉన్నటువంటి ఆ జారత్వం అనేటువంటి వ్యభిచారపు తలంపులను విడిపించండి నాయన. ఘోరమైన పాపంలోనికి వారు దిగిపోయి ఉన్నారయ్యా. నీ ఉపదేశాన్ని త్రోసిపుచ్చారు. నీ బోధకుల మాట వినకుండా నాయన త్రోసివేశారయ్యా. అయ్యా, శరీరం క్షీణించినప్పుడు అయ్యో, నేను ఎట్లు నీ ఉపదేశమును తృణీకరించారని ఇప్పుడు గుండెలు బాదుకుంటూ ఉన్నారయ్యా. అట్లాంటి వారు ఎవరైనా మాటలు వింటూ ఉంటే నాయన, వారి హృదయాలను ఒక్కసారి మీ పాదాలు చెందజేస్తూ ఉన్నారు. వారి ఆత్మలు రక్షించండి. వారి కోల్పోయినటువంటి వారి జీవితాన్ని అయ్యా మరలా ఇవ్వటానికి నీవు ఇష్టపడుతున్నావని వారికి తెలియచేయండి నాయన. అయ్యా, ఇదిగో తండ్రి, ఎవరైతే జాగ్రత్తము వ్యభిచారముతో నిండిపోయి
నీ పరిశుద్ధమైన జీవితాన్ని పోగొట్టుకున్నారో అయ్యా, ఇది రక్షింపబడి కూడా ఎలాంటి తలంపులు కలిగినైనా నీ వాక్యానికి వ్యతిరేకంగా బ్రతుకుతున్నారు, వారందరితో మీరు మాట్లాడమని అయ్యా నీవు చెప్పినట్లుగా నైనా వివాహ బంధాన్ని నైనా గౌరవించేవారిగా, ఇదిగో పొరుగు అని భార్యను ఆశించకుండా తన సొంత భార్య యందు సంతోషపడినట్లుగా నైనా నీ వాక్యమును ధ్యానం చేస్తూ అయ్యా ఇదిగో తండ్రి మాకు ఇవ్వబడిన పరిధిలో మేము ఉండటానికి పరిశుద్ధముగా మరి నైనా నిష్కల్మషముగా నైనా నీ జ్ఞానోపదేశాన్ని అంగీకరించడానికి కృప చూపమని ఈ దినం మే చేయ పనులంటే మీరు మీకు అనుదృష్టి ఉంచి దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహిమ పొందుకోమని యేసయ్య పరిశుద్ధ నామమున ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.